హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణు కుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఆధార్తో పాన్ కార్డ్ లింక్ అనేది చేశారా లేదా? ఒకవేళ చేయకుంటే మాత్రం జనవరి 1 నుంచి మీరు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే, ప్రమాదాలు పడే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే పాన్ కార్డు తప్పనిసరైనటువంటి కొన్ని కీలకమైనటువంటి బ్యాంకు లావాదేవీలు, అంటే 50,000కు పైనటువంటి మించినటువంటి క్యాష్ తీసుకోవడం కానీ, డిపాజిట్ చేయడం కానీ, విత్డ్రా చేయడం కానీ, ఇట్లాంటివన్నీ ఆగిపోతాయి. నేను ఏదో కంగారు పెట్టాలని చెప్పట్లేదు. ప్రభుత్వం జారీ చేసినటువంటి స్పష్టమైన హెచ్చరిక ఇది. ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే చాలాసార్లు గడువు ఇచ్చింది, ఆధార్తో లింక్ చేసుకోండి పాన్ కార్డ్ అని చెప్పేసి. లక్షల మంది పాన్ కార్డులు ఇన్యాక్టివ్ అయితే కాబోతున్నాయి జనవరి 1 తర్వాత. ఒకసారి ఊహించుకోండి, మీరు సంపాదించినటువంటి కూడబెట్టుకున్నటువంటి డబ్బుని మీ అత్యవసరాల కోసం తీసుకోలేని పరిస్థితి ఏర్పడితే ఎలా ఉంటుంది? పిల్లలు ఫీజు కట్టడానికో, ఇంటి ఖర్చులకో, లేదంటే మెడికల్ ఎమర్జెన్సీకో డబ్బు విత్డ్రా చేద్దామని చెప్పేసి మీరు బ్యాంకుకి వెళ్తే, సార్ మీ పాన్ కార్డు పనిచేయట్లేదు, మీరు ఏం డబ్బులు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి మీ బ్యాంక్ వాడు చెప్తే మీకు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి ఇబ్బంది రాకుండా ముందే మేల్కోండి. ఈ వీడియోలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ చివరి అవకాశం గురించి, అలాగే మీ పాన్ కార్డు ఇన్యాక్టివ్ కాకుండా ఎలా కాపాడుకోవాలి అన్నది, ఇప్పటికే పనిచేయనటువంటి పాన్ కార్డుని తిరిగి యాక్టివ్ ఎలా చేసుకోవాలన్నది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. కాబట్టి ఒక్క నిమిషం కూడా, ఒక సెకండ్ కూడా చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఇంకెవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టి ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. అసలు సమస్య ఏంటి అంటే, ముందుగా ఈ ఆధార్ కార్డు లింక్ గందరగోళం ఏంటో ఒకసారి మనం చూద్దాము. ఇది కొత్త రూల్ కాదు, చాలా ఏళ్లుగా ప్రభుత్వం అయితే చెప్తుంది, గడువు తేదీలు పొడిగించుకుంటూ వస్తుంది. కానీ ఈసారి పరిస్థితి మాత్రం చాలా సీరియస్గానే ఉందంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ శాఖ అధికారులు చాలా కఠినంగా వ్యవహరించబోతున్నారు. ఈ హెచ్చరిక రెండు రకాలైనటువంటి వ్యక్తులకు వర్తిస్తుంది. మీరు ఏ కేటగిరీలో ఉన్నారనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెంబర్ ఫస్ట్ కేటగిరీ, ఎవరైతే అక్టోబర్ 1, 2024 లోపు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని ఉపయోగించి కొత్త పాన్ కార్డుకి అప్లై చేశారో వాళ్ళకి ప్రభుత్వం ఒక ప్రత్యేక అవకాశం అయితే ఇచ్చింది. వీళ్ళు తమ పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేసుకోవడానికి డిసెంబర్ 31 వరకు లాస్ట్ డేటు. ఇంకా 2 రోజులు 3 రోజులే ఉంది. ఒకవేళ ఈ తేదీలోపు మీరు లింక్ చేయకపోతే జనవరి 1, 2026 తర్వాత నుంచి మీ పాన్ కార్డ్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది. అంటే పని చేయకుండా పూర్తిగా వేస్ట్ అయిపోతుంది అనమాట, చెత్తబుట్లో పడేయటమేగా. కొన్ని సందర్భాల్లో వీళ్ళకి జరిమానా లేకుండా లింక్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ ఏమైనా కల్పిస్తే ఒకవేళ ఫైన్ వేసుకొని చేసే అవకాశం వచ్చి లేకపోవచ్చు. అంటే కొన్ని కేసుల్లో ఫీజు వర్తించే అవకాశం కూడా ఉంటుంది, అది తర్వాత తెలుస్తుంది. కానీ ముందైతే ఇప్పటికైతే స్ట్రిక్ట్గానే ఉన్నారు. ఇక సెకండ్ కేటగిరీ వాళ్ళు ఎవరంటే, ఇప్పుడు చెప్పినటువంటి కాకుండా మిగిలిన పాన్ కార్డ్ హోల్డర్లు, అంటే అక్టోబర్ 1 తర్వాత అప్లై చేసిన వాళ్ళు కాకుండా, 2024 అక్టోబర్ 1 తర్వాత అప్లై చేసిన వాళ్ళు కాకుండా, అంతకుముందు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు అందరూ కూడా, వీళ్ళందరికీ కూడా ఇప్పటికే చాలా గడువులు అనేవి ఇచ్చింది, లాస్ట్ డేట్లు చాలా ఇచ్చింది గవర్నమెంట్. అవన్నీ ముగిసిపోయి అసలు మే 31, 2024 గడువు డేటు లాస్ట్ డేట్, అది అప్పటితో ముగిసిపోయింది కూడా. ఆ తేదీలోపు లింక్ చేయని వాళ్ళంతా కూడా పాన్ కార్డులు ఇప్పుడు ఇన్యాక్టివ్లోనే ఉన్నాయి. మీ పాన్ కార్డులు ఇప్పుడు ప్రస్తుతం పనిచేయట్లేదు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు, కానీ వెంటనే మేల్కోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీరు 1000 రూపీస్ జరిమానా చెల్లించి మీ పాన్ కార్డుని తిరిగి యాక్టివ్ చేసుకోవచ్చు. మే 31, 2024 తర్వాత గడువు డేట్ దాటిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు యాక్టివ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ 2 కేటగిరీలో మీరు ఎందులో ఉన్నా సరే ఈ వీడియో అనేది మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇన్యాక్టివ్ పాన్ కార్డు వల్ల చాలా నష్టాలు ఉంటాయి. అవి వాళ్ళకైనా మీకైనా 2 కేటగిరీల వాళ్ళకి నష్టాలు ఉంటాయి. ఇలాంటి మంచి వీడియోలు ఇస్తున్నటువంటి మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. జనరల్గా ఏంటంటే పాన్ కార్డు పనిచేయకపోవటం అంటే ఏదో ఒక కార్డు చెల్లిపోవటం కాదు. ఇప్పుడు మీ బ్యాంకు డెబిట్ కార్డు ఇస్తారు, డేట్ దాటిపోతుంది, అయినా సరే మీరు ఆన్లైన్ లావాదేవీలు చేసుకోవచ్చు. అలాంటిది కాదు ఇది. మీ ఆర్థిక స్వేచ్ఛను మొత్తం కూడా స్తంభింపజేస్తారు. మొత్తం కూడా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది నేను ఒక్కసారి చెప్తాను, చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ఏంటంటే, పాన్ కార్డు ఇన్యాక్టివ్గా ఉంటే తప్పనిసరిగా చూపించాల్సినటువంటి లావాదేవీలు ఏంటంటే, వాటి ప్రభావం ఎలా పడుతుందంటే, ఉదాహరణకు ఒక రోజులో మీరు 50,000 కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేయడము లేదా విత్డ్రా చేసుకోవడము లాంటి బ్యాంకులు ఆ పనులని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. పాన్ అనేది కీలకం, కేవైసీ డాక్యుమెంట్ కాబట్టి కొత్త బ్యాంకు ఖాతా తెరవడం కూడా కష్టమే, బ్యాంకుల ఖాతాలు తెరవలేరు మీరు. ఇక రెండోది ఏంటంటే, ఆగిపోయే ట్యాక్స్ రీఫండ్లు మీకు రావు. మీరు కట్టినటువంటి ట్యాక్సుల నుంచి మీరు రిఫండ్ కోరుకునే అవకాశాలు ఉంటుంది కదా. మీరు మన ఎగ్జామ్షన్స్ కోరుకొని దానికి రిఫండ్ అడుగుతారు కదా, ఆ రిఫండ్ చేసుకునే అవకాశాలు మీ అకౌంట్లోకి రావు అనమాట. పాన్ కార్డు ఇన్యాక్టివ్గా ఉన్నంతకాలం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఎలాంటి డబ్బులు రిఫండ్ అయితే ఇవ్వరు. మీరు మీ పాన్ కార్డుని తిరిగి యాక్టివేట్ చేసుకున్నాక మాత్రమే ఆ డబ్బులు ప్రాసెస్ అయితే అవుతాయి. హై టీడీఎస్, మీ శాలరీలో
పాన్ కార్డు పనిచేయకపోతే దాన్ని మీరు ప్రభుత్వానికి సమర్పించినట్లే లెక్క. అందుకనే ఆదాయం పన్ను శాఖ వాళ్ళు చట్టంలోని 206AA ప్రకారం ఏంటంటే మీ సంపాదన మీద ఎక్కువ టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, అంటే మీకు శాలరీ ఇన్కమ్ వాళ్ళు టీడీఎస్ కట్ చేస్తారు కదా, మీకు ఇచ్చే కంపెనీ వాళ్ళు హెచ్ఆర్ వాళ్ళు కట్ చేస్తారు, అకౌంటెంట్ వాళ్ళు కట్ చేస్తారు, అది ఎక్కువ కట్ చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి సాధారణంగా 10% టీడీఎస్ ఉంటే పాన్ ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళకి 20% వరకు కూడా కట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చే వడ్డీ మీద కూడా ఎక్కువ కట్ అయిపోతుంది. నాట్ ఓన్లీ శాలరీ, అంటే మీ జాబ్కు మీ చేతికి అందేటువంటి డబ్బు అందకుండా తగ్గిపోతుంది అనమాట, అందుతుంది తగ్గిపోతుంది. ఇక 4th వన్, లోన్స్ అండ్ క్రెడిట్ కార్డులు రిజెక్ట్ అవుతాయి. మీరు హోమ్ లోన్ కానీ కార్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ అప్లై చేస్తే మీ అప్లికేషన్ దాదాపుగా రిజెక్ట్ చేసేస్తారు. ఏ బ్యాంకు లేదా ఏ ఆర్థిక ఫైనాన్స్ సంస్థ కానీ పని చేయనటువంటి పాన్ కార్డుతో మీకు లోన్ ఇవ్వడానికి ముందుకు రావు. మీ సిబిల్ స్కోరు అవన్నీ చూస్తారు కాబట్టి అక్కడ మీ పాన్ కార్డు ఇన్యాక్టివ్లో ఉంది కాబట్టి మీకు ఏమి ఇవ్వరు. క్రెడిట్ కార్డు అప్లికేషన్ పరిస్థితి కూడా అంతే ఉంటుంది, మీకు ఎవరు క్రెడిట్ కార్డు కూడా ఇవ్వరు. ఇక 5th వన్, పెట్టుబడులకు బ్రేక్, ఇన్వెస్ట్మెంట్లు చేయలేరు. మీరు మ్యూచువల్ ఫండ్స్లో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలన్నా, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కోసం అని చెప్పేసి డీమ్యాట్ ఖాతా తెరవాలన్నా కూడా పాన్ కార్డు అనేది కంపల్సరీ. మీ పాన్ కార్డు అనేది ఇన్యాక్టివ్గా ఉంటే మీరు ఎలాంటి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయలేరు. 6th వన్, ఆస్తుల కొనుగోలు అమ్మకాల మీద కూడా ప్రభావం ఉంటుందండి. 2 లక్షల కంటే ఎక్కువ విలువైనటువంటి వస్తువులు కొనాలన్నా లేదా అమ్మినా సరే పాన్ కార్డు వివరాలు మస్ట్గా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో, బ్యాంకులో వాటిల్లో చెప్పాల్సి ఉంటుంది. అలాగే మీ ఇల్లు లేదా భూమి అంటే స్థిరాస్తి కొన్నా కానీ అమ్మినా కానీ పాన్ కార్డు అనేది తప్పనిసరి. ఈ పాన్ కార్డు అనేది ఇన్యాక్టివ్గా ఉంటే ఈ లావాదేవీలన్నీ కుదరదని చెప్పేస్తారు. ఇక చూసారుగా ఎన్ని నష్టాలు ఉన్నాయో, పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేసుకోకపోతే ఎన్ని నష్టాలు ఉన్నాయి. కానీ ఇది చాలా చిన్న పని, ఇది ఇదేం కష్టమేం కాదు, పెద్ద బ్రహ్మ పదార్థం ఏం కాదు ఇది. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీ ఆర్థిక లైఫ్ మొత్తం కూడా, ఎకనామికల్ లైఫ్ మొత్తం కూడా ఆగిపోయే ప్రమాదం అయితే ఉంది. కొంతమందికి ఈ పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్కి సంబంధించినటువంటి ప్రభుత్వం కొన్ని మినహాయింపులు అనేవి ఇచ్చింది. అవేంటో ఒకసారి చెప్తాను చూడండి. ఈ ఎవరెవరంటే ప్రవాస భారతీయులు, నాన్ ఇండియన్ రెసిడెంట్స్ వాళ్ళు చేసుకోక్కర్లేదు, లింక్ చేసుకోక్కర్లేదు. అలాగే భారత పౌరులు కాని వారు, నాన్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఇక్కడ ఉంటున్నా కానీ వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఆదాయం పన్ను చట్టం ప్రకారం నాన్ రెసిడెంట్గా పరిగణించబడేటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా చేసుకోవడానికి అవసరం లేదు వాళ్ళకి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ కేటగిరీలో మీ స్టేటస్ కనుక ఒక మారింది అనుకోండి, మీరు కూడా లింకింగ్ తప్పనిసరి కావచ్చు. మీరు అక్కడ నుంచి వేరే మామూలు కేటగిరీలోకి వచ్చారంటే మాత్రం లింకింగ్ తప్పనిసరి అవుతుంది. కానీ పైన చెప్పిన కేటగిరీలో మీరు లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీ పాన్ కార్డ్ని లింక్ చేసుకోవాల్సింది అనమాట. ఇక ముందు అసలు పాన్ కార్డు ఉందా లేదా ముందు స్టేటస్ చెక్ చేసుకోండి, తర్వాత మీరు చేసుకోవడం లేదా అనేది తర్వాత సంగతి. ముందు అయితే పాన్ కార్డు చెక్ చేసుకోండి. నేను అన్ని చూపిస్తాను మీకు, ఇమేజెస్ షార్ట్స్ అన్ని వేస్తాను చూడండి ఒకసారి. ఈ పరిష్కారం ఏంటంటే స్టేటస్ అనేది చూసుకోవడం చాలా ఈజీ. ముందుగా మీ పాన్ కార్డుకి ఆధార్ కార్డు ఇప్పటికే లింక్ అయిందో లేదో చెక్ చేసుకుందాము. నేను ఈ వీడియో చేసే ముందే ఒకసారి నాకు అయినాయి, ఎందుకైనా మంచిది చెక్ చేసుకుందాం, ఇంకా 2 రోజులు గడువు ఉంది కదా అని మా ఇంట్లో వాళ్ళ పాన్ కార్డులు అన్నీ నేను చెక్ చేశాను అనమాట. అన్నిటికి కూడా లింకేజ్ ఉంది. చాలామంది లింక్ చేసి కూడా మర్చిపోయి ఉండొచ్చు, అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. నేను కూడా అట్లానే ఎన్నేళ్ళ క్రితం చేశాను గుర్తులేదు నాకు, అందుకని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నా. కేవలం 1 నిమిషంలో పని అయిపోతుంది, ఏమీ లేదు. ఫస్ట్ ఏంటంటే మీ కంప్యూటర్ కానీ మొబైల్లో కానీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఓపెన్ చేయండి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఇది సెర్చింగ్ అని స్టేటస్ చెక్ అని కొట్టినా కానీ ఆధార్ పాన్ స్టేటస్ చెక్ అని కొట్టినా కానీ వచ్చేస్తుంది, డైరెక్ట్గా వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే అక్కడ ఏముంటుందంటే ఇది మామూలుగా అయితే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే పోర్టల్ గవర్నమెంట్ incometax.gov.in అని కనిపిస్తుంటుంది. అక్కడ మీరు హోమ్ పేజీలో క్విక్ లింక్స్ అనే సెక్షన్లోకి వెళ్ళి లింక్ ఆధార్ స్టేటస్ అని కొడితే ఆప్షన్కి మీరు క్లిక్ చేయండి. అక్కడ మీరు ఇప్పుడు ఓపెన్ అయిన పేజీలో మీ 10 అంకెల పాన్ నెంబర్ని అండ్ 12 అంకెల ఆధార్ నెంబర్ని రెండింటిని కూడా ఎంటర్ చేయండి. 2 బాక్సులు కనిపిస్తుంటాయి మీకు. అక్కడ ఈ వివరాలు ఎంటర్ చేశాక వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని మీకు రైట్ సైడ్లో ఒకటి బ్లూ బటన్లో కనిపిస్తూ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే మీకు ఒక మెసేజ్ వస్తుంది, యువర్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు గివెన్ ఆధార్ అని వస్తే మీరు ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అంతా ఓకే. కానీ పాన్ నాట్ లింక్డ్ విత్ ఆధార్ అని వస్తే మాత్రం మీరు లింకింగ్ ప్రాసెస్ని ఇప్పుడు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎలా చేయాలి పాన్ ఆధార్ లింక్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను వీడియోలో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఒకవేళ మీ పాన్ కార్డ్ ఇంకా లింక్ కాలేదని చెప్తే మీరు ఫస్ట్ స్టేటస్ చెక్ చేసుకున్నారు, ఇప్పుడు లింక్ కాలేదని తేలిన తర్వాత మీరు ఎలా లింక్ చేయాలంటే
కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నేను చెప్పినటువంటి ఈ పద్ధతి అంతా కూడా మీరు ఫాలో అయిపోండి. ఇక్కడ 2 వేరు సందర్భాలు ఉంటాయి. ఒకటేంటంటే ఇప్పటికే గడువు దాటి పాన్ ఇన్యాక్టివ్ అయిన వాళ్ళ కోసం 1000 రూపీస్ జరిమానాతో ఒకటి ఉంటుంది. మీరు పాత గడువులను మిస్ అయి ఉంటే 2024 మే వరకే ఉండే అప్పుడు గడువు, అది మిస్ అయి ఉన్నారనుకోండి మీరు ముందుగా 1000 రూపాయలు జరిమానా చెల్లించాలి. ఆ తర్వాతే లింక్ చేయాలన్నమాట. అది జరిమానా ఎలా చెల్లించాలంటే ఫస్ట్ స్టెప్ మళ్ళీ incometax.gov.in పోర్టల్కి వెళ్ళండి. అక్కడ క్విక్ లింక్స్లో ఈపే ట్యాక్స్ అని పైన క్లిక్ చేయండి. అక్కడ మీ పాన్ నెంబరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో ఒకసారి వెరిఫికేషన్ అనేది చేసుకోండి. మీకు ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి, దాంట్లో ఎంటర్ చేయండి. ఇప్పుడు అసెస్మెంట్ ఇయర్ దగ్గర లేటెస్ట్ సంవత్సరం ఉదాహరణకు 2025, 26 అట్లా ఎంచుకోండి. తర్వాత టైప్ ఆఫ్ పేమెంట్ దగ్గర అదర్ రిసిప్ట్స్ అని 500 అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ నొక్కండి. తర్వాత పేజీకి వెళ్ళేసరికి మీకు అదర్స్ ఫీల్డ్లో 1000 రూపాయలు అని టైప్ చేసి నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు ద్వారా మీ పేమెంట్ అనేది కంప్లీట్ చేయండి. మీరు ఫైన్ కట్టిన తర్వాత వెంటనే లింక్ చేయడానికి ట్రై చేయొద్దు. ఈ పేమెంట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో అప్డేట్ అవ్వడానికి 3 నుంచి 5 రోజులు టైం పడుతుంది. కాబట్టి అది అంతవరకు వదిలేసి తర్వాత చేసుకోండి మీరు. ఇక లింకింగ్ ప్రాసెస్ ఏంటంటే పేమెంట్ అప్డేట్ అయ్యాక మీరు హోమ్ పేజీలో లింక్ ఆధార్ అని క్లిక్ చేయండి. మీ పాన్ కార్డు ఆధార్ కార్డు నెంబర్లు 2 ఎంటర్ చేసి ఓటీపీ ఇస్తుంది. ఓటీపీ మొబైల్లో ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని దాంట్లో ఎంటర్ చేయండి. మీ జరిమానా చెల్లింపులు ఆటోమేటిక్గా మీరు ఆల్రెడీ కట్టిన 1000 రూపాయలు అక్కడ వెరిఫై అయిపోయి మీ లింకింగ్ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ అవుతుంది అనమాట. డిసెంబర్ 31, 2025 లోపు గడువు ఉన్న వాళ్ళ కోసం ఏంటి, వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఆధార్ ద్వారా ఆధారం చేసుకొని పాన్ కార్డు తీసుకొని ఉంటారు, ఆధార్ ఐడి పెట్టుకొని పాన్ కార్డు తీసుకొని ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే డిసెంబర్ 31, 2025 వరకు కూడా ఛాన్స్ అనేది ఉంది. మీ ప్రాసెస్ ఇంకా సింపుల్. ఇక్కడ 1000 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు incometax.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి క్విక్ లింక్స్లోకి వెళ్ళాలి ఫస్ట్. తర్వాత లింక్ ఆధార్ పై క్లిక్ చేయాలి. అక్కడ మీ పాన్ నెంబరు ఆధార్ నెంబరు ఎంటర్ చేయండి. నేను ఎంటర్ చేసి ఏంటంటే నాది ఆల్రెడీ ఉంది కాబట్టి అట్లా వస్తుంది. మీకు ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డుపై పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్ అనే బాక్స్ని టిక్ చేయండి. ఒకసారి టిక్ చేశాక వ్యాలిడేట్ క్లిక్ చేసి మీ ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేయండి. అంతే, మీ లింకింగ్ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అయిపోతుంది. చాలా ఈజీ, ఎక్కువ టైం కూడా పట్టదు మీకు. చూసారు కదా, పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అనేది ఎంత ముఖ్యమో ఈ ప్రాసెస్ అంత ఈజీ. అందుకనే మీరు ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు గడువు అనేది ఇచ్చింది. ఇక గడువు పెంచే అవకాశం ఉండదనే నేను అనుకుంటున్నాను. అందుకనే డిసెంబర్ 31, 2025 లోపు చివరి అవకాశం ఇంకా 2-3 రోజుల టైం ఉంది. చిన్న నిర్లక్ష్యం వల్ల మీ బ్యాంకింగ్ అకౌంట్ మొత్తం ఇన్వెస్ట్మెంట్లు కానీ స్టాక్స్ రీఫండ్లు కానీ అట్లాంటి చాలా కార్యకలాపాలు, క్రెడిట్ కార్డులు రావు, డెబిట్ కార్డులు రావు, మీ అకౌంట్ తెరవలేరు, ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వెంటనే ఈ వీడియోలో చెప్పినట్లుగా మీ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ని లింక్ చేయండి. లింకింగ్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఒకవేళ లింక్ కాలేదని మీకు కనిపిస్తే మాత్రం టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఈ రోజే ఆ పని అనేది పూర్తి చేయండి. ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలామందికి ఈ లాస్ట్ డేట్ కానీ ఈ ప్రాసెస్ కానీ తెలియకుండా ఉండకపోవచ్చు, తెలియక ఇబ్బంది పడుతుండొచ్చు కూడా. వాళ్ళకు తర్వాత ఆర్థిక నష్టం కలగకుండా ఉండాలంటే ఈ వీడియోని మీరు వాళ్ళతో షేర్ చేసుకున్నారంటే వాళ్ళకి మీకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక్క షేర్ అనేది రాబోయే పెద్ద సమస్యని నివారించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను నేనైతే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. ఇలాంటి మరిన్ని ముఖ్యమైనటువంటి ఆర్థిక సమాచారం కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిరోజు కూడా ఉదయం 8:30 గంటలకి ఒక 1 డే మనీకి సంబంధించినవి, 1 డేనేమో హెల్త్కి సంబంధించిన ఆల్టర్నేటివ్ డేస్లో మీకు వీడియోలు అనేవి వస్తాయి. కాబట్టి మీరు కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఏంటంటే మేము పెట్టేటువంటి వీడియోలకు ప్రతి లింక్ కూడా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఓకే, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.